రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ ఉత్తర ఈశాన్య జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దాదాపు 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానున్నట్లు తెలిపారు. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందంటున్న వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్ తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి భారీ అతి భారీతో పాటు పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదవుతా ఉంది. ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు కొమరంభీం కావచ్చు, ములుగు జిల్లాలోనైతే అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. మరి రాబోయే 3-4 రోజుల పాటు కూడా వర్షపాతం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతో పాటు ఏ జిల్లాలకు సంబంధించి అలర్ట్స్ జారీ చేశారో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. వాతావరణ సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ ఉన్నాయి, దాంతో పాటు వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రజెంట్ చూసుకున్నట్టయితే దాదాపు గత 2 రోజుల నుంచి భారీ అతి భారీ అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదవుతా ఉంది. ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు ఏ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది? నిన్న మనకి అత్యంత భారీ వర్షాలు కుమ్రంభీంలో ఒక స్టేషను, అట్లాగే ములుగులో ఒక స్టేషను, 2 చోట్ల అత్యంత భారీ వర్షాలు రికార్డ్ అయ్యాయి. అట్లాగే కరీంనగర్లో మనకి అతి భారీ వర్షం రికార్డ్ అయింది. మిగిలిన నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఇంచుమించుగా భారీ వర్షం వరకు రికార్డ్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వర్షాలు పడ్డాయి. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ చెదురుమదురుగా 3 నుంచి 4 సెంటీమీటర్లు, 2 నుంచి 3 సెంటీమీటర్ల చొప్పున మోడరేట్ రెయిన్ వరకు రికార్డ్ అవ్వడం జరిగింది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు బంగాళాఖాతంలో ఎట్లాంటి సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయి, దాంతో పాటు ఇటు వాతావరణకు సంబంధించి కూడా రాబోయే 3-4 రోజుల పాటు ఎలా ఉండనుంది, రెయిన్ కి సంబంధించి ఎట్లాంటి ఫోర్కాస్ట్ ఉంది? మనకి నిన్న బంగాళాఖాతంలో, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తూర్పు కోస్తా ఆంధ్ర తీర సమీపంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉండింది. అలాగే మనకి నార్త్ ఈస్ట్ అరేబియన్ సీ నుంచి తెలంగాణ మీదుగా ఈ బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి కూడా నడిచింది. ఈ రెండుటి వల్ల చాలా ఫేవరబుల్ కండిషన్స్ ఉండటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా రికార్డ్ అయ్యాయి. అయితే ఈరోజు ఉదయానికి ఈ మన నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్న ఉపరితల ఆవర్తనం వెళ్ళి మనకి ఉత్తర బంగాళాఖాతంలోని ఒక లో ప్రెషర్ ఏరియా గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ సమీపంలో అక్కడ దాంతో మెర్జ్ అయిపోయింది. ఈ అరేబియన్ సీ నుంచి ఇటు తెలంగాణ మీదుగా నడిచిన ద్రోణి కూడా ఈరోజు బలహీనపడింది. అయితే మనకి విదర్భ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా ఆ నార్త్ బే ఆఫ్ బెంగాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి నడుస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి నిన్న ఉన్నంత ఫేవరబుల్ కండిషన్స్ ఈరోజు లేవు. అయినప్పటికీ మనకి ఉత్తర తెలంగాణలోను అలాగే ఈశాన్య తెలంగాణలోను కొన్ని జిల్లాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలకి కొద్ది జిల్లాల్లో అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఇలా క్లౌడీగా ఉండి లైట్ రెయిన్, మోడరేట్ రెయిన్కి మటుకే అవకాశం ఉందండి. ఓకే సార్, ఈ జిల్లాలకు సంబంధించి ఉత్తర కావచ్చు, ఈశాన్యకు సంబంధించి ఏ జిల్లాలకు అలర్ట్స్ ఇచ్చారు, దాంతోపాటు ఎట్లాంటి కలర్ వార్నింగ్స్ ఆ జిల్లాలకు ఇచ్చారు సార్? ఈ రోజు అన్నిటికీ ఎల్లో వార్నింగేనండి. ఈ రోజు రేపు కూడా. ఈ రోజు మనకి జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాలకి హెవీ రెయిన్ఫాల్ అంటే 7 to 12 సెంటీమీటర్స్ వరకు రెయిన్ఫాల్ పడే అవకాశం ఉందని ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రేపు చూసుకున్నట్టయితే మనం ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ అండ్ మెదక్, కామారెడ్డి ఈ జిల్లాలకి ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మిగిలిన జిల్లాల్లో లైట్ రెయిన్ అప్ టు మోడరేట్ రెయిన్ మటుకే అవకాశం ఉంది. ఓకే సార్, సో ఇప్పటికే కురిసిన గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న అంటే ఇతర రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఇటు గోదావరి కావచ్చు, కృష్ణ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా భారీ వరద వచ్చి చేరుతా ఉంది. సో మన రాష్ట్రంకి సంబంధించి కావచ్చు, ఇటు గోదావరి, కృష్ణకు సంబంధించి ఫ్లడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ ఉన్నాయి సార్? ఫ్లడ్ అలర్ట్ మనం నిన్ననే మన ఫ్లడ్ మెట్ ఆఫీస్ కూడా ఉంటుందండి ఐఎండిలో. ఆ ఫ్లడ్ మెట్ ఆఫీస్ వాళ్ళు ఈ పడిన వర్షపాతం కూడుకుని ఏ నదిలో కరుస్తుంది, ఎక్కడ మనకి వరద వచ్చే అవకాశం ఉన్నది అనేది కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. నిన్న చూసినట్టయితే మనకి ఇటు జగిత్యాల, జయశంకర్, భూపాల్పల్లి, మంచిర్యాల, ములుగు ఈ పరిసర ప్రాంతాలకి ఫ్లడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఓకే సార్, సో ఇప్పటికే చూసాము జూన్ లో కావచ్చు, మనకు జూలై 15th వరకు కూడా దాదాపు అడపదడప వర్షాలే నమోదయ్యాయి. దాంతో మనం చాలా వరకు కూడా లోటు వర్షపాతంలో ఉన్నాం. ప్రస్తుతం ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో ఎంత లోటు వర్షపాతం ఉంది సార్, దాంతో పాటు కవర్ అయ్యే ఏమైనా ఛాన్స్ ఉందా సార్?
మనకి ఈ 4 రోజుల వర్షానికి ముందు మనం ఇంచుమించు 40-45 రోజుల బ్రేక్ చూసాము. ఈ బ్రేక్ వల్ల మనకి జూలై 15th వరకు చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 28% లోటు ఉంది. 33 జిల్లాల యావరేజ్ 28% ఉంది. కొన్ని జిల్లాల్లో అయితే 50% కూడా దాటిపోయింది. అయితే మనకి ఈ 4 రోజుల్లో పడిన వర్షాల వల్ల ఈ రోజు మార్నింగ్కి మనకి లోటు -5%. -5% అంటే మనం నార్మల్గా కన్సిడర్ చేస్తాం. అప్ టు -10 to +10 ఈజ్ నార్మల్. సో మనం నార్మల్ వర్షపాతానికి చేరుకున్నాము. అయితే కొన్ని జిల్లాల్లో మటుకు ఇంకా 30% వరకు కూడా లోటు ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఈ రోజు వరకు కూడా డిస్పైట్ 4-5 డేస్ రెయిన్స్ 25% లోటు ఉంది. అట్లాగే మనకి రంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే లోటు చాలా వరకు తగ్గి 3%కి మటుకే చేరుకుంది. మిడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కూడా ఇంకా 31% లోటు ఉందండి. ఓకే సార్, ఇక రాబోయే 3 గంటలకు సంబంధించి దాదాపు వర్ష తీవ్రతకు సంబంధించి ఎలా ఉండనుంది? దాంతో పాటు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ముసురు అనేది కంటిన్యూ అవుతుంది కదా, సో ఎట్లా ఉండనుంది సార్ రాడార్కి సంబంధించి? మనకి ఈ మాన్సూన్ క్లౌడ్స్ అనేవి చాలా లో లెవెల్ ఉంటాయి. అందుకని రాడార్ స్క్రీన్ మీద అన్ని క్లౌడ్స్ కనిపించవు. బయట మేఘావృతం అయి ఉన్నప్పటికీ రాడార్ స్క్రీన్ మీద మొత్తం క్లౌడ్స్ అన్ని కనిపించవు. మనం ఇప్పుడు హైట్ ఎక్కువ ఉన్న క్లౌడ్స్ మటుకే చూస్తాము. ఇక్కడ ఏంటంటే మనకి ఈ హైదరాబాద్ చుట్టుపక్కల కొద్దిగా చెదురుమదురుగా క్లౌడ్స్ మూవ్మెంట్ చూస్తున్నాము. బట్ రాష్ట్ర వ్యాప్తంగా క్లౌడింగ్ మేఘావృతమై ఉంటుంది. మేఘావృతమై ఉండి మనకి ఇలా లైట్ రెయిన్ డ్రిజిలు అప్పుడప్పుడు సాయంత్రం సమయంలో ఎక్కడైనా కొద్దిగా ఇంటెన్స్ స్పెల్స్ పడే అవకాశం అయితే ఉంటుంది. సో చూస్తూ ఉండగా వర్షాలకు సంబంధించి ఈ రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కెమెరా పర్సన్